నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Lakshmito Memu Saitam, powered by Villan Dustulu. వచ్చే మేము సైతం సంతోషం కలిగినప్పుడు మనల్ని మనం కౌగిలించుకోం, బాధ కలిగినప్పుడు మన భుజాల మీద మనం పడి ఏడవలేం. అందుకే మనకంటూ ఒక తోడు కావాలి. అలాంటి తోడు లేని కొన్ని కుటుంబాలకి తోడుగా నిలుస్తుంది మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం జ్యోతి మరియు వెంకటేశ్వర్లని. జ్యోతి భర్త శ్రీనివాసులు స్వీట్ స్టాల్లో పనిచేసేవాడు. డెంగ్యూ ఫీవర్ వచ్చి శ్రీనివాసులు మరణించడంతో తమ ముగ్గురు పిల్లల బాధ్యత తమ్ముడు వెంకటేశ్వర్లు తీసుకున్నాడు. పిల్లలకు సరైన భవిష్యత్తునివ్వలేని స్థితిలో మేము సైతంని ఆశ్రయించిన జ్యోతి వెంకటేశ్వర్లకు చేయూతనివ్వడానికి స్వీట్ స్టాల్ నడపబోతున్నారు సీరత్ కపూర్ మరియు సిద్ధు. హలో అండి, మేము జ్యోతి అనే అమ్మాయికి హెల్ప్ చేయడానికి మేము సైతంలో ఇవాళ ఒక ఎపిసోడ్ డిజైన్ చేసాం. మాకు మీ స్టోర్ ఒక 4 hours ఇస్తే మేము స్వీట్స్ అవి అమ్మి మీ డబ్బులు మీకు ఇచ్చేసి మిగతా ఆవిడకి హెల్ప్ చేయడానికి ఇస్తాం. ఓకేనా? ఫస్ట్ టైం స్వీట్ అడగకుండా హాట్ ఐటమ్ ఒకటి అడిగారు. I need hot water. వచ్చే మేము సైతం ఈ రోజు చేయూతనివ్వడానికి మన ముందుకు వస్తున్నారు. రన్ రాజా రన్ అంటూ కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది తనే సీరత్ కపూర్. మరియు మనకి LBW, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలతో పరిచయం అయిన సిద్ధు. ప్లీజ్ వెల్కమ్ సీరత్ అండ్ మై డియర్ ఫ్రెండ్ సిద్ధు. Welcome to my show. How are you, Seerat? I'm good. I'm actually down with a sore throat today. Oh, నీకు అర్థమవుతుంది కదా Seerat? కొంచెం. Seerat సినిమాలు చూసారా ఎవరైనా? So nice, not bad. సిద్ధు, మీ సినిమా పేరు పెట్టారా? లేదు, ఇంకా పెట్టలేదు. ఓ, రవికాంత్ డైరెక్టర్ తెలుసా మీకు? క్షణం అని చేశాడు సినిమా. సిద్ధు తోటి he's directing his next movie. Rana is the producer. Seerat is the heroine, right? Yes. Lovely. So Nagarjuna garu toti Raju garu gadi cinema చేసినప్పుడు నువ్వు నీకు didn't you feel like, oh my god, Samantha ఒక పక్క, Nagarjuna garu ఒక పక్క, and he's just too handsome, right? Yeah. How was your experience working with him? You know, this huge star, and I had never met him up until my first day of shoot. But I think the minute he walked in, everybody just warmed up, you know, into his presence, because he's so humble and he greets
you know, right from your sport boy to your tech team to absolutely everybody. And it was really sweet of him because actually it was him who spoke to me before I could even say hello. I mean, there's so much to learn from him as an actor, but I feel like when, you know, somebody is gracious and is just treats you like an equal, then, you know, it's such a overwhelming experience. And, నీకు తెలుగులో నీ డైలాగ్లు ఏమైనా తెలుసా? Run Raja Run, I remember what the dialogue is. Idro mugro handi charni andru a mailani anadam tapu. Sidhu, how was working with Seerath? ఫెంటాస్టిక్ ఎక్సెప్ట్ ఫర్ ద తెలుగు పార్ట్. షీఈ్ ఫ్రమ్ బాంబే, సో హిందీ ఎక్కువ అలవాటు పడి ఉంటుంది. సో తెలుగు ఆబ్వియస్లీ చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా నాకు కష్టమే, బట్ దెన్ తను కూర్చుని అలా బుర్రపీకి ఆ లైన్స్ అన్ని మళ్ళీ తెలుగులో రాయించుకుని. నువ్వే యువర్ వన్ ఆఫ్ ద రైటర్ ఆఫ్ ద ఫిల్మ్ కదా? గుంటూరు టాకీస్ కూడా నువ్వే రాసావు. గుంటూరు టాకీస్ అండ్ ఇది అండ్ నెక్స్ట్ చేయబోయేది కూడా. సో సీరత్, నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు యు వర్ లిటిల్ క్యూట్సీ. Okay. మన ఇంటికి వచ్చినప్పుడు యు వర్ లిటిల్ మోర్ చబ్బియర్ దెన్ నౌ. ఇప్పుడు చాలా వెయిట్ లూజ్ అయ్యావు నువ్వు. కావాలనా? సినిమా కోసమా? Coming from a dance background, I've actually always been lean. But for the films, there was always a requirement to, you know, put on a little. So I did, but, you know, it's something I do for myself. And it just helps all the more. We know what it means, you know, when you look lean, then it makes a lot of difference on camera. But I'll just say this to everyone that, you know, you don't need to work out for a particular purpose. Just do it for yourself, do it for your healthy mindset. It really helps you prioritize your own ambitions and dreams, and it keeps you very calm. Sorry? Seerath, you're a classical dancer or a singer? Indian classical singing and Western trained as a dancer. చాలా ఉంది. చాలా ఉంది. ఎక్కడ నేర్చుకున్నావు? Ashley Lobo's Academy in Bombay. I know busy schedules, you had to be flown in. Sidhu, thank you, because this show has really humbled me and really brought me back to my roots, saying that what is really important, ఏది నిజంగా మనిషికి ఒక అవసరం అనేది ఏంటి అని. So thank you so much మా షోకి వచ్చినందుకు. Thank you. So without further ado, let's welcome Jyoti, Venkateswarlu and their 3 children. వెంకట్ నా మేనేజర్, నా ప్రొడక్షన్ మేనేజర్. మా సినిమా మీ సినిమాకి కూడా చేశారు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు మనిషి. మా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా అవసరం వస్తే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెంకట్ కూడా అలాగే 1 లక్ష రూపాయలు కావాలి అని అడిగి చాలా రోజులైంది, నెల జీతంలో పట్టుకోవాలి, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఒక 2-3 నెలలు ఈ నెల కాదు అని మా అకౌంటెంట్ వచ్చి చెప్పాడు, ఈ నెల వద్దంటున్నాడు, ఈ నెల వద్దంటున్నాడు. ఏంటా ఏమైంది అని పిలిపించి అడిగితే తన స్టోరీ విన్నప్పుడు నేను షాక్డ్. ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి ఉన్నాను ఇక్కడ. మన చుట్టూతో ఉండే వాళ్ళ ఎవరెవరికో హెల్ప్ చేస్తాం మనం, మన పక్కన ఉండే వాళ్ళ గురించే మనం తెలుసుకోలేకపోయామని చాలా బాధపడ్డాను నేను. బట్ నేను చెప్పడం కన్నా వాళ్ళకు ఒక ఏవి ఒకటి తయారు చేసింది, ఆ ఏవిని చూద్దాం. నమస్తే సార్, మా పేరు జ్యోతి, మాది మార్కాపురం దగ్గర చింతగుంట్ల సార్. ఇట్లా డెంగ్యూ జ్వరం వచ్చి మా ఆయన చనిపోయిండు. 3 ఏళ్ళు అయింది సార్ జ్వరం వచ్చి చనిపోయి. 3 ఏళ్ళ నుంచి ఇబ్బందిగానే ఉంది. మా మరిది హాస్పిటల్లో చూపించే ఇతనికి డెంగ్యూ జ్వరం ఉంది, కామెర్లు ముదిరిపోయినాయి, ఒంగోలు తీసుకోపోరని రాసిచ్చిండ్రు సార్. ఒంగోలు తీసుకోపోయినరు. అక్కడ పోయిన తర్వాత చిన్న వయసే కదా కోలుకుంటాడు, ఏం కాదు అని చెప్పినాడు సార్ అక్కడ వాళ్ళు. సరేనని గమ్ముకున్నాం సార్. మళ్ళీ ఉదయం కల్లా ఫోన్ చేసి మా మరిది బాగాలేదు వదిన, బతకడంట, నువ్వు రా తొందరగా అని చెప్పాడు సార్. అక్కడికి పోయేసరికే చనిపోయిండు సార్. 12 గంటలకల్లా చనిపోయిండు. పిల్లలు చూసేదానికి కూడా లేదు సార్. కనీసం లాస్ట్ చూపు కూడా మేము చూసుకోలేకపోయినాం. చనిపోయిన తర్వాత రాత్రి 8 గంటలకు తను చనిపోయిండు, తీసుకోబోనరు కానీ అక్కడ చెప్పిండ్రు. అక్కడి నుంచి తీసుకొని వచ్చినాం. ఇంకా అప్పటి నుంచి మాకు కష్టాలే సార్. ఎవరు పెడితే తిందామనే ఆశతోనే నా పిల్లలు బతుకుతుండ్రు.
ఎందుకు ఎడుతున్నావు, నాన్నలేడు కదా, మేము వద్దాం చచ్చిపోదాం అంటారు. ఒక్కొక్క రోజు పచ్చుందాంలేమా నీళ్ళు పోసుకొని తాగుదాం అన్నామని అంటారు. ఏ పని పోయినా నాకు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు సార్. ఆ అసహ్యం మాటలకు బతకాలంటేనే చాలా కష్టంగా ఉంది సార్. నాకు పింఛనన్నా వస్తుంది, నా పిల్లలకు నెల నెలలకు పూట కన్నా గడుగుతుంది అనుకుంటే పింఛను కూడా 3 ఏళ్ళ నుంచి ఇవ్వట్లేదు సార్. అవుతుంది అంటుండ్రు, అది కూడా లేదు. కూలి పనికి పోతే 100 రూపాయలు తెచ్చుకుంటే దానికి తినాలి, లేకపోతే లేదు సార్. ఇంకా ఇంట్లో వీళ్ళు ఉన్న నాళ్ళు మమ్మల్ని ఉంచుతారు, వీళ్ళు లేనప్పుడు కూడా మమ్మల్ని ఉంచుతారని నమ్మకం లేదు సార్ మాకు. దయచేసి ఆ పిల్లలకు నాకు ఏదైనా సాయం చేస్తే షాపు పెట్టుకొని ఏదో ఒకటి బతుకుతాం సార్. కొడుకు చనిపోయిన సార్, నా భర్త చనిపోయింది, నా పిల్లలకు నా మనమలకు దిక్కులు ఏం ఖర్చు అయిపోయింది సార్. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వర్లు అండి. మాది చింతగుంట్ల. మాది ఒక పేద కుటుంబం అండి. మేము 3 అన్నదమ్ములము. మా అమ్మ నాన్న చాలా కష్టపడి మా ముగ్గురిని పెంచి పోషించారండి. కానీ ఒకరోజు మా నాన్నగారు సడన్గా ఫిడ్స్ వచ్చి బ్రెయిన్లో నరాలు చిట్లు చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయిన 10 రోజులకే మా అన్నయ్యకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. వీళ్ళిద్దరూ చావును తట్టుకోలేక మా అన్నయ్య తాగుడికి బాగా అయిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోవట్లేదు. మా అన్నయ్య గారు హాస్పిటల్ ఉన్నప్పుడు నా దగ్గర చిల్లిగా ఇవ్వలేదండి. చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు కూడా మా దగ్గర డబ్బులు లేకపోతే మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి నాకు డబ్బులు ఇచ్చి తీసుకొని చెప్పారు. మా అన్నయ్యకి 3 పిల్లలు, నాకు 3 పిల్లలు, మా పెద్ద అన్నయ్యకి 3 పిల్లలు. ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలంటే చాలా కష్టంగా ఉందండి. మీరు దయచేసి మా అన్నయ్య కుటుంబాన్ని ఆదుకుంటారని ఆశిస్తున్నానండి. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. అర్థమైంది, జ్యోతి బాధ అర్థమైంది నాకు. నువ్వు ఎందుకు వచ్చావు చేయూత కోసం? నేను తప్ప వీళ్ళకి ఇంకెవరు లేరు మేడం. ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు. ఆమె పనికి పోతుంది. పని దగ్గర పని మనుషులు ఉంటారు కదా, దావన వెళ్తుంటే ఆమెను ఏదో అనడము, ఎవడొకడు కాల్ చేసి తిట్టడము, నీకు మొగుడు లేడు కదా, ఎందుకు అలా ఉంటావు, నువ్వు నా దగ్గర రావచ్చు కదా. వయసు ఎంత నీకు? 27. నీ పెద్ద అబ్బాయి వయసు ఎంత? అబ్బాయికి 7వ సంవత్సరం మేడం. 27 ఏళ్ళకి 3 పిల్లలు. నెలల పిల్లోడు అయి ఉంటాడు కదా మీ ఆయన పోయి? 20 రోజుల పిల్లోడు మేడం. చూడలేదు, లాస్ట్ చూడలేదు మేడం. వాళ్ళకి చూసుకున్న ఏం గుర్తుంటదమ్మా? 3 ఏళ్ల క్రితం అంటే ఆ వయసు. చచ్చిపోయి వాళ్ళ నాన్న దానం చేస్తే ఫోన్ చేస్తున్నానా, నువ్వు రానా తొందరగా నా కొడుకు ఫోన్ చేసింది మేడం వాళ్ళ నాన్న సెల్కి. నువ్వు ఏదైనా ఉద్యోగం ఇప్పించవచ్చు కదా వెంకట్. నువ్వు 8 మంది పిల్లల్ని చూసుకుంటున్నావా? అవును మేడం, నాకు 3 పిల్లలు ఉన్నారు మేడం. మీ అన్నయ్యకి ఎంతమంది పిల్లలు? 3 మేడం. మీ అన్నయ్యకి 3 పిల్లలు, నీకు 3 పిల్లలు, మా పెద్ద అన్నయ్య కూడా. మీ పెద్ద అన్నయ్యకి 3 పిల్లలు. 9 మందిని నువ్వే చూసుకుంటున్నావా? అంటే మా పెద్ద అన్నయ్యకి ఒక పాపను మా పెద్దమ్మ వాళ్ళు చూసుకుంటారు మేడం. వెంకట్, నేను చెప్పేది ఇన్ని పిల్లలు కంటే మీకే తినడానికి దిక్కులేదు. ఎలా కంటారా మీరు 3 పిల్లల్ని? మీకు 100 కోట్లు ఉన్నా 10 మంది పిల్లలు కనే హక్కు లేదు మీకు ఇండియాలో. జనాభా లెక్క ఎలా అయిపోతుంది? మన దేశం గురించి మనం ఆలోచించుకోవాలి. అసలు పిల్లలు ఉండాలి, కాదనట్లేదు. బట్ మీకే తినడానికి దిక్కు లేనప్పుడు మీకు ఏ ధైర్యంతో మీరు ఇంకో లైఫ్ని తీసుకొస్తారు? చిన్నపిల్లలేనా అందరు? ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు సార్. మా అన్నయ్యకేమో ఒక అమ్మాయికి పెళ్ళి అయింది. నీ పిల్లలు? చిన్నపిల్లలు సార్. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఇప్పుడు రిక్వైర్మెంట్లు తక్కువ ఉన్నాయి. పెద్దగా అవుతారు కదా మెల్లిగా, ఏ కొద్ది పెరుగుతూ పోస్తుంది కదా ఖర్చు. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఎక్కడ కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తారు? అవును సార్. అక్కడే ఊరు దగ్గర సార్. బాబు మీ నాన్నగారు పక్షపాతం వచ్చి పడిపోయారు అన్నారు. అంటే నాకేం అర్థం కాలేదు. అప్పుడు దగ్గర ఏమన్నా హాస్పిటల్ ఉందంటే కడప తీసుకెళ్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాడు. కట్టం బాబు అన్నారు. మా అమ్మ అక్కతుండదు అప్పుడు అక్కడ. పదేళ్లకి తన జీవితం కూడా నాశనం చేసేసారు కదా.
తెలియక చేశానని ఎందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే ఈ షో చూసైనా మిగతా వాళ్ళు ఆపుతారని బాల్య వివాహాన్ని. మన దేశానికి పట్టిన దరిద్రమే అది. बचे मैं उस